అందరికీ నమస్కారం అండి. సేమ్ అన్నదమ్ముల్లో కూడా ఇబ్బందొచ్చినప్పుడు ఆహ్, కూతురిని, అల్లుడిని కూడా పిలవండి. తప్పేముంది ఇప్పుడు అటు అటు చూసినప్పుడు ఇటు కూడా చూడాలి. మళ్ళీ కూతురు, అల్లుడిని పిలవండి. అరే! మీ బామర్దులకి ఇట్ట వచ్చిందమ్మా, మీ అన్నలకి ఇట్ట వచ్చింది. మీరు తోచిన సహాయం చేయండి మీరనండి. అలాగే మ్యారేజ్ అయితే గనక మీ ఆళ్ళ భార్య వాళ్ళ అమ్మ, నాన్నలు వాళ్ళ అన్నదమ్ములు కొంటూ ఉంటారు. అటు కూడా ఇటు కూడా అన్నీ చేసుకోవాలండి. ఆళ్ళని కూడా అడిగి పిల్ల తరపు వాళ్ళు అదే మీ అన్నయ్య భార్య, మీ తమ్ముడు భార్యలు ఉంటారు కదా! ఆళ్ళ అత్తమ్మ, ఆళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నదమ్ములుంటే అన్నదమ్ములని. ఈ కష్టాలొచ్చినాయంటే నేను చెప్పేదేంటంటే లింక్స్ అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టుగా ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటేనే బంధుత్వం అనేది ముడిపడద్ది. బంధువులతో ముడిపడాలంటే ఇయన్నీ చేసుకోవాలి తప్పదు. అంతా ఓపెన్‌గా చేసుకొని ఈ ఇబ్బందులొచ్చినాయని అన్ని అందరం కలిసి చేసుకుంటేనే మన కుటుంబం అనేది ఒక గ్రిప్పులాగా ఉంటది. ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటాం. అందరూ ఇదిగా ఉంటాం. మీరు చేసింది రాంగ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా? వన్ సైడ్‌కెళ్ళేది కూతురు విషయంలో గాని, కొడుకుల విషయంలో ఎవరు కలవరండి. మీ బామర్దులు కలవరు. బామర్దులు కలవరు. తోడబుట్టినోళ్ళతో కలవరు. అన్నదమ్ములు కలవరు. అన్ని గొడవలు. వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా! మీ పిల్లలు వాళ్ళు కలవరు. ఇయే గొడవలతో ఇదే ఏదో స్టార్ట్ అవుతూ ఉంటది. పైకేదో అట్లా నవ్వుతూ ఉంటారు. లోపల ఒకటి ఉంటది. బయట ఒకటి చెప్తారు. అయి అవసరం అండి. ఇప్పుడు మన జీవితం అండి. మనం పుట్టాము. మనకేది శాశ్వతం కాదండి. ఒక విషయం చెప్తానండి. భూమి నాది అన్న భూమి పొక్కరు నవ్విద్దంట. అరే! మీ సొంతం ఏంట్రా? మీరు సత్తే నాలో నేను కలిపేసుకుంటాను నేనంటది. ఒక సునామీ వచ్చిందంటే మనుషులందరూ కలిపి నీడ్చి కొట్టుకుపోద్ది. కానీ మనం ఉన్నంత కాలం ఏంటంటే ఒక భూమి అనేది ఒక లీజుగా తీసుకొని భూమి మీద ఉండి మళ్ళీ దాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవడం అంతే. నీ తోడబుట్టినోళ్ళు, అన్నదమ్ములు ఈ జన్మ వరకే. తర్వాత జన్మలో ఎవడుంటాడు? ఎవడు ఉండడు. ఈ జన్మ వరకి మనం కలిసిమెలిసి ఉండాలి. మన పిల్లలు, ఆళ్ళ పిల్లలు అందరూ కలిసి మనం కలిసి ఉంటే పిల్లలు కలిసుంటారు. అప్పుడు వాళ్ళ ఇబ్బందులొచ్చినా, ఏమొచ్చినా ఎవడన్నా హాస్పిటల్‌లో ఉన్నా మన కొద్దిగా వయస్సు పడిపోయేటప్పుడు పిల్లలు ఆళ్ళందరూ కూడా కలిసి మనకి హెల్ప్‌ఫుల్ చేయడానికి అయన్నీ ఉపయోగపడతాయి. అయన్నీ నేర్పండి పిల్లలకి. ఇప్పుడు ఏదో రవీంద్ర భారతి అని, నారాయణ అని పొద్దున్న 7కి తోలేస్తారు. 8కి సొసైటీ ఏంటో తెలీదు. ఎలా ఉండాలి? మనుషులతో ఎట్లా ఉండాలి? ఎలా బతకాలో కూడా తెలీదు ఆళ్ళకి. అయన్నీ కొంత టైం అనేది మన ఎదురింటోళ్ళు ఒకళ్ళు చనిపోయారండి. అరే! ఆళ్ళకి ఇబ్బందొచ్చింది. వాళ్ళకేదైనా హెల్ప్ కావాలంటే చేసి పెట్టమని చెప్పండి. లేతే ఓ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలంటే చే చే చేయండి. వాళ్ళ పిల్లలు, ఈళ్ళ పిల్లలు అందరూ కలిసి చేసుకుంటూ ఉంటేనండి ఒక ధైర్యం అనేది ఉంటదండి. బంధువులున్నా, ఇటు పక్కనోళ్ళున్నా నాకు మన వాడపట్లోళ్ళున్నారు. వీళ్ళందరూ ధైర్యంగా బతికేత్తాం మనం. ఎవరు లేరు